అందరు గూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు? తాళము శబ్దము చెవిలో పడినా తప్పక వచ్చును మాధవుడు. కలియుగమందున సులభముగాను ముక్తికి మార్గము నమ్మండి. స్థిరముగ మనసు హరిపై నిలిపి ద్వయమంత్రమునే తలచండి. అందరు గూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు? అహల్యదేవి రామాయణగా రాతిని నాతిని చేసెగదా. తన వలె భక్తి మనకు కలిగిన మనలను బ్రోచును రాఘవుడు. ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలు సంగెను పరమాత్మ. పావన నామము పాడిన తోడనే పరుగున వచ్చును కేశవుడు. అందరు గూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు? ప్రహ్లాదుండు హరిహరి అనగా స్తంభమునందుర్భవించెనుగా. భక్తితో మనము భజనలు చేసిన తప్పక వచ్చును నరసింహుడు. భక్తితో మనము భజనలు చేసిన తప్పక వచ్చును నరసింహుడు. అందరు గూడి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు? తాళము శబ్దము చెవిలో పడిన తప్పక వచ్చును మాధవుడు.